మనం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25వ నెల పెన్షన్ కోవూరు కాన్స్టిట్యున్సీలోని ఇసుకపాలెం పంచాయతీలోని పోల్నాడు చెరువు హ్యామ్లెట్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇది మనం 25వ నెల పెన్షన్ 1వ తేదీ ఇస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకొస్తూ ఇది పేదల సేవలో అనే కార్యక్రమంతో ఈ పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీ మనం ఇలా ఎమ్మెల్యేగా నేరుగా నేను వచ్చి ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో నేనేమన్నా ఒక నెల 2 నెలలు ఉండనేమో, మిగతా ప్రతి నెలలో కూడా ప్రతి గ్రామంలో వచ్చి వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న బాధలు అంటే ఊర్లో గ్రామ సమస్యలు కానీ ఏమన్నా ఉంటే ప్రజలు విన్నవించుకునే అవకాశం కల్పించిన మమ్మల్ని ప్రజల వద్దకు పంపించి పేదల సేవలో ఎప్పుడూ ఉండాలి అని మాకు చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పి చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమం ఆయన తలపెట్టినందుకు 25 నెలల్లో ఎవ్వరు కానీ 25 గ్రామాలు తప్పకుండా తిరగాల్సిందే, ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందే, తెలుసుకున్న తర్వాత ప్రజల సమస్యలు తీర్చాల్సిందే అని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి పేద ప్రజల కోసం ఎలా చేస్తున్నారో మీరే చూశారు. వీళ్ళందరికీ ఇప్పుడు పెన్షన్ ఇచ్చాం. ఒకే ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ 3కి కూడా తల్లికి వందనం రావడం జరిగింది. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు తీసుకోవడం జరిగింది వీళ్ళు. అలాగే పెన్షన్లు కూడా ఒక ఇంట్లో మీరు ఇందాకే చూసారు, అక్కడ 3 ఒక దివ్యాంగుల పాప, ఒక కూతురు భర్త చనిపోయి వితంతో పెన్షను, ఒక పెద్ద ఆయన వృద్ధాప్య పెన్షను 3 తీసుకోవడం జరిగింది. ఆ మాదిర ఆయన చెప్పాడు కూడా, మీరు అందరు విన్నారు, ఈ 3 పెన్షన్లతోనే మేము బతుకుతున్నామమ్మా, ఒక పని కూడా చేసుకోలేము అని చెప్పి. ఇటువంటి ఒక పేదల ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ విషయాన్ని చూస్తేనే మీకు అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్టీ కాలనీ, ఎంతో మంది వాళ్ళు జీవనాధారం కోసం నెల్లూరుకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు అలా ఉంటారు. అలాగే వాళ్ళకి వయసు ఉడిగిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్లు కానీ ఇవన్నీ రాకపోతే చాలా కష్టపడతారు. అలాంటివన్నీ లేకుండా ఈ ఊర్లో ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చూస్తే మీరు ఈ రోజు ప్రభుత్వం వీళ్ళకి ఎంత అండగా ఉందో ఎస్టీలకి కానీ ఎస్సీలకి కానీ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. త్వరలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. అలాగే మనం ఇళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా మేము రాసుకొని ఉన్నాం, ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నారు, వాళ్ళకి స్థలం ఉంది, ఇల్లు కట్టే అవకాశం కూడా తొందరలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అందిపోతున్నారు. ఇక్కడ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు అందరు చూశారు. నేను అదే అడిగాను, ఎందుకమ్మా మీరందరూ ఇన్ని హారతులు ఇస్తున్నారంటే వాళ్ళందరూ చెప్పి 20 సంవత్సరాల నుంచి మా ఊర్లో నీళ్లు లేవమ్మా, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊర్లో నీళ్లు వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియడం జరిగింది. సో ఇలాంటి మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకి, అది పేద ప్రజలకి అండగా ఉంటుంది. అలాగే ఈ పంచాయతీ రాజ్ లో ఈ ఊర్లో సీసీ రోడ్స్ 53 లక్షలతో, విలేజ్ హెల్త్ సెంటర్ 36 లక్షలు, టోటల్ 90 లక్షలు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. అలాగే నీళ్ల కోసం 60 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎలక్ట్రికల్ దానికోసం ట్రాన్స్ఫార్మర్స్ ఒక 5 ఇచ్చాము ఆల్రెడీ, ఇంకా వేస్తున్నారు, అది కూడా ఒక 30 లక్షలు ఖర్చు పెట్టాం. ఇరిగేషన్ కోసం 35 లక్షలు ఖర్చు పెట్టాం, టోటల్ 55 లక్షలు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి అనారోగ్యంతో బాధపడే ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఈ ఊర్లో 10 లక్షలు రూపాయలు 10 మంది దాకా చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది CMRF లో. సో ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వం మనకుంది అని చెప్పడానికి ఈ కాలనీ ప్రజలందరూ కూడా సాక్ష్యం. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ నోటితో వాళ్ళే ఇప్పుడు చెప్పిన విషయాలే మీరందరూ కూడా చూశారు. ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వస్తుందని, స్కూళ్ళు బాగున్నాయని, హెల్త్ సెంటర్ అన్ని
చేపించున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళకి కావాల్సిన ఇళ్లు, చవిటి కాలువలు, మిగిలిన రోడ్లు కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.